ఒకటి లేదా ఒకటే ఇస్తారేమో. అదే సందర్భంలో ఇటు జనసేనకు వచ్చేటప్పటికి 3+1 4+1 ఇస్తారేమో అనుకుంటున్నా. అంటే పవన్ కళ్యాణ్తో కలిపి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక జంబో క్యాబినెట్ అయినా ఏర్పడుతుందా? అంటే ఎంత ఏర్పాటు చేయాలని కుదరదు కదా. ఇప్పుడు 15%, 18+9 అంటే 26 హైయెస్ట్. మామూలుగా 25 నుంచి 26 మించి పెట్టుకోవడానికి వీల్లేదు. 26లో మళ్ళీ వీళ్ళకి 5 వాళ్ళకి 2 ఇస్తే 7 అయిపోతుంది. లేదా వీళ్ళకి ఒక 3 వాళ్ళకు 2 ఇవ్వాలి, లేదా వీళ్ళకి 4 వాళ్ళకి 1 ఇవ్వాలి. అసలు ఎన్ని ఇస్తారు అదో ప్రశ్న. ఎందుకంటే వీళ్ళకి 134 మంది గెలిచారు కదా, ఇక్కడ అకామిడేట్ చేసుకోవాలి, మళ్ళీ అన్ని సామాజిక వర్గాలు చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2 సార్లు కేబినెట్ విస్తరణ జరిగిన 2 సార్లు కూడా ఆయన సామాజిక సమీకరణాలకి పెద్దపీట వేస్తున్నాననే సంకేతాలు ఇచ్చారు. ఆ దిశగానే క్యాబినెట్లు కూడా ఏర్పాటు చేశారు. సెకండ్ టైం కూడా అంతే. ఫస్ట్ టైం లక్కీగా ఇప్పుడు రోజాకి ఇలాంటి వాళ్ళకి సెకండ్ టైం ఇచ్చేశారు, ఎప్పటి నుంచో రావాలి. ఆలరామ కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు చూసుకుంటే పాపం ఫస్ట్ నుంచి మొండి చేయ చివరికి ఆయన క్యాబినెట్లోకి రాలేకపోయారు. ఆయన కళ అలాగే ఉంటుంది. అవి చూసిన బాబు గారు ఇప్పుడు ఎంతవరకు సామాజిక సమీకరణాల విధానంలో వెళ్తారు, లేదంటే పూర్తిగా దాన్ని పక్కన పెట్టాలా? ఎప్పుడైనా సరే ప్రాంతీయ పార్టీలో ఉండేటటువంటిది